బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన గుంటూరు కిడ్నీ స్కామ్ ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. కిడ్నీ బాధితుడు మధుబాబు తనకి 8 లక్షలు లభించినట్లు పోలీసుల విచారణలో వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. మరో 8 లక్షలు కూడా డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలానే కేసులో A2గా ఉన్న వెంకట్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు ఎవరెవరు సార్? భాష సుబ్రహ్మణ్యం వెంకట్ సార్. వెంకట్ అవుట్ ఆఫ్ అంటే మన వీడియో కూడా పెట్టాడు అది పెడతా ఉన్నారు, మన దగ్గర లేదు. ఓకే సార్. వీళ్ళిద్దరు ఇతను సార్ భాష, ఇతను భాష, అతను సుబ్రహ్మణ్యం. కోర్టుకి సార్ డైరెక్ట్ స్టేషన్ దగ్గరికి కోర్టుకి. ఈ స్కామ్ లో ఇప్పటి వరకు మొత్తం 3 అరెస్ట్ చేశారు పోలీసులు. A1 గా భాష, A2 వెంకట్ తో పాటుగా A3 సుబ్రహ్మణ్యం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అరెస్టుల వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా పూర్తి చేస్తున్నారు. అంత సీక్రెట్ గా అరెస్టు చేయడం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేసు వివరాలు బయటకు వస్తే మిగిలిన నిందితులు జాగ్రత్త పడతారని పోలీసులు చెప్తున్నారు. A4 గా డాక్టర్ శరత్, A5 గా కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న వెంకటస్వామిలను అరెస్ట్ చేసి విషయంలో ఎక్కువ టైం పట్టే అవకాశాలున్నట్టు సమాచారం అందుతోంది. మధుబాబుతో పాటు తమిళనాడుకు చెందిన మరో వ్యక్తికి ముద్దాయిలు భాష, వెంకట్ 16 లక్షలు ఇచ్చినట్లు తేలింది. అందుకనే తనకు కూడా అంతే మొత్తంలో డబ్బులు ఇవ్వాలని మధుబాబు డిమాండ్ చేసినట్టు చెప్తున్నారు. ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన గుంటూరు కిడ్నీ స్కామ్ ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ అయితే బయటపడుతోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అసలు ఈ కిడ్నీ రాకెట్ కేసులో ఎంతమంది నిందితులు ఉన్నారు? ఇప్పటి వరకు పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేశారు? సాయి శంకర్. ప్రసన్న, కిడ్నీ రాకెట్ గుంటూరుకు సంబంధించినటువంటి కిడ్నీ రాకెట్ మార్పిడి సంబంధించినటువంటి అంశం ఏదైతే జరిగిందో దీనిలో మొత్తంగా 5గురిని అయితే వాళ్ళు గుర్తించడం జరిగింది. ఇందులో 3గురిని అయితే ప్రస్తుతం అరెస్ట్ చేయడం జరిగింది. మరో 2 అయితే ప్రస్తుతం అరెస్టుకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 2 డాక్టర్ ఎవరైతే ఈ ఆపరేషన్ కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేసిన డాక్టర్తో పాటు కిడ్నీ పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వెంకటస్వామి, వీళ్ళిద్దరిని మాత్రం ఇంకా అరెస్ట్ చేయలేదు. ప్రస్తుతం డాక్టర్స్కి సంబంధించినటువంటి అరెస్టుకు సంబంధించిన దానిపైన పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నట్టు తెలుస్తున్నారు. ఎందుకంటే డాక్యుమెంటేషన్ అనేది పరిశీలిస్తున్నాము, డాక్యుమెంటేషన్ ఆధారంగానే డాక్టర్ అరెస్ట్ ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు వెంకటస్వామి A5గా ఉన్నటువంటి వెంకటస్వామికి సంబంధించి అతను కిడ్నీ పొందాడు కాబట్టి అతని ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడేటటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి ప్రస్తుతానికైతే అతన్ని కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉండవు అనే విధంగా చెప్తున్నారు. నిన్న సాయంత్రం సమయంలో అత్యంత గోప్యంగా కూడా A2 అయినటువంటి వెంకటని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా మీడియాకి కానీ ఎక్కడా కూడా అతన్ని అరెస్ట్ చేస్తున్నటువంటి అంశాలు కానీ ఏవి కూడా లీక్ అవ్వకుండా పూర్తిగా అరెస్ట్ ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాతే పోలీసులు దానిని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో ఎందుకు పోలీసులు ఇంత అత్యంత గోప్యంగా ముందుకు వెళ్తున్నారనే దానిపైన కూడా కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో గోప్యత కంపల్సరీ కావాలి, లేకపోతే మిగిలినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అలర్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి గోప్యంగా ముందుకు వెళ్తున్నాం అనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ఇంత గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం లేదు అనే విధంగా కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి కేసులే బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసిన తర్వాత మీడియా ముందుకు తీసుకొని రావడం కానీ కనీసం ఇలాంటివి ఏవీ చేయకుండా కూడా నిందితులను అరెస్ట్ చేసి గోప్యంగానే ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. A1
A1 అదేవిధంగా A3ని అరెస్ట్ చేసినప్పుడు విక్టిమ్ అయితే కొంచెం ఎక్స్క్లూజివ్గా వారిని విజువల్స్ని అయితే సేకరించడం జరిగింది. కానీ A2కి సంబంధించినటువంటి అరెస్టుల్లో ఈ అంశం కూడా లేకుండా చాలా గోప్యంగా అయితే ఈ అరెస్టును అయితే పోలీసులు ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం కేసుకు సంబంధించినటువంటి విచారణ అయితే వేగవంతంగా ముందుకు వెళ్తుందనే విధంగా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి ఆధారాలు కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా మధుబాబుకు సంబంధించినటువంటి అంశంలో ఈ కిడ్నీ రాకెట్కు సంబంధించిన దాంట్లో 8 లక్షల రూపాయలు లబ్ధి అయితే మధుబాబు పొందినట్లు కూడా పోలీసుల విచారణలో అయితే వాగ్మూలం మధుబాబు ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది. దాంతోపాటు ఈ కేసులో వెంకట్ A2గా ఉన్నటువంటి వెంకట్కి సంబంధించినటువంటి అంశంలో మరో అంశం తమిళనాడుకి సంబంధించినటువంటి మరో వ్యక్తికి కూడా కిడ్నీ మార్పిడిలో వెంకట పాత్ర ఉందనే విధంగా తెలుస్తుంది. దాంతోపాటు అనేక కేసుల్లో కూడా A2గా ఉన్నటువంటి వెంకట పాత్ర అయితే కీలకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న రిమాండ్ చేస్తున్నటువంటి సమయంలో కూడా పోలీసులు కూడా క్లియర్గా ఆ వెంకటకి సంబంధించినటువంటి పాత్రను అయితే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అతను 2 లక్షల రూపాయలు ఈ కేసులో మధుబాబు కేసులోనే లబ్ధి పొందినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అతను ఈ కేసులు కిడ్నీ రాకెట్కి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి అతను డీల్ చేసేటటువంటి విధానానికి నిదర్శనంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కమిషను అదేవిధంగా అతనికి వచ్చేటటువంటి లబ్ధి ఆధారంగానే బాధితులను అయితే పూర్తిగా రోడ్డు మీద పడేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కిడ్నీ ఇచ్చేవారికి కిడ్నీ తీసుకునే వారికి మధ్య ఇతను మొత్తం కూడా లావాదేవంతా నడుపుతారు. చివరికి డబ్బులు అందినా అందకపోయినా కూడా బాధితులతో ఇతనికి సంబంధం లేదనే విధంగా కూడా ఈ కేసుని బట్టి చూస్తే కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. A2కి సంబంధించినటువంటి వెంకట్ అయితే ఇలాంటి కేసుల్లో కీలకంగా ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఇంకో అంశం వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో నిన్న పోలీసులు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో భాషకి సంబంధించినటువంటి కిడ్నీ మార్పిడి జరిగినట్లు కూడా వాళ్ళైతే కొంత నిర్ధారించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు భాష అనే బట్టి ఈ మధుబాబు కేసులో A1గా ఉన్నాడు అంటే భాష కూడా కిడ్నీ మార్పిడి చేయించుకున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అతను కిడ్నీని డొనేట్ చేసినట్లు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇంకా వెలుగులోకి రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కేసును కూడా వెంకట్ ఏమన్నా డీల్ చేశారా లేకపోతే ఏ విధంగా చేశారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా మాత్రం వెంకట్ ఇలాంటి స్కాములకు సంబంధించిన దాంట్లో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే పోలీసులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కేసులో మరో 2 అరెస్ట్ చేయాలి కాబట్టి డాక్టర్ల పాత్రే కీలకంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. డాక్టర్లను అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. పోలీసులు మాత్రం డాక్యుమెంటేషన్ ఆధారంగానే ముందుకు వెళ్తున్నాం అనే విధంగా చెప్తున్నారు ప్రసన్న. థ్యాంక్ యూ సాయి.